దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, భయపడకండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రభు అయిన యేసయ్య చెప్పాడు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ వార్తలను గూర్చియు వినుదురు. భయపడకుడి, ఇవన్నీ జరగవలసినవే, అయినా అంతము ఇంకా రాలేదు. ప్రపంచంలో యుద్ధాలు, కలహాలు, దేశాల మధ్య ఉద్రిక్తలు వస్తాయని యేసు ముందుగానే చెప్పాడండి. ఈ రోజుల్లో కూడా మనం వార్తల్లో యుద్ధాలను గురించి తరచుగా వింటున్నాం. కానీ ప్రభువుని యేసయ్య ఒక ముఖ్యమైన మాట ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏమండి ఆ మాట? భయపడకండి. ప్రపంచం కలతతో ఉన్నప్పటికీ దేవుడు ఇంకా నియంత్రణలోనే ఉన్నాడు. ఆయన వాగ్దానాలు కొనసాగుతోంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యం మనకు గుర్తు చేస్తుంది, భయంతో కాదండి, విశ్వాసంతో జీవించాలని. కళ్ళు మూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? దేవా, ఈ ఉదయకాల సమయంలో యుద్ధాలను, యుద్ధ వార్తలను మేము వినున్నప్పుడు మా విశ్వాసాన్ని బలపరచండి. భయపడకుండా దేవునిలో ఇంకా ఎదగడానికి మాకు సహాయం చేయండి. అనేక మందిని దేవుని రాకడ కొరకు సిద్ధపరచడానికి మాకు సహాయం చేయండి. నా రాజా, ఈ యుద్ధాలను గురించి మేము వినున్నప్పుడు, ఈ యుద్ధాలను మేము చూసినప్పుడు మీ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి దేవుని బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి నిలపండి. ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయనా, మీ వాగ్దానం ప్రకారం వీళ్ళ భయాలను తొలగించండి, వీళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి, వీళ్ళ విశ్వాసాన్ని బలపరచండి. మీ రక్తపు కోటలో వీళ్ళని దాచుకోండి. వీళ్ళకు విరుద్ధంగా వచ్చే ఆయుధం వృద్ధులకు పోవును గాక. వీళ్ళు జీవించే స్థలములో అనేక మందిని దేవుని రాకడ కొరకు సిద్ధపరచడానికి వీళ్లకు సహాయం చేయండి. మార్గాన్ని తెరవండి. మీ రక్తపు కోటలో మీ బిడ్డల్ని దాచుకోండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి అనేక మందికి ముందు మాదిరిగా ఈ బిడ్డలను కూడా హెచ్చించాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు నడిపేందుకు వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.